హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. ప్రపంచ పటంలో వియత్నాం చిన్న దేశమే. జనాభా పరంగా, భౌగోళిక విస్తీర్ణం పరంగా, సైనిక శక్తి పరంగా అది అమెరికాతో పోల్చితే చాలా చిన్నది. కానీ చరిత్ర ఎప్పుడూ సంఖ్యలతోనే రాయబడదు. అది ధైర్యంతో, పట్టుదలతో, సిద్ధాంతాలతో రాయబడుతుంది. వియత్నాం అదే నిరూపించింది. దాదాపు 20 సంవత్సరాలు సాగిన వియత్నాం అమెరికా యుద్ధం ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి చూసిన ఘట్టం. ఆధునిక యుద్ధాలు, వైమానిక బాంబుల వర్షం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అన్నీ అమెరికా వైపే. అయినా యుద్ధం ముగిసినప్పుడు విజయం మాత్రం వియత్నాన్నే వరించింది. ఒక పెద్ద దేశం చిన్న దేశం ముందు తల వంచింది. విజయం తర్వాత జరిగిన విలేకరి సమావేశంలో ఒక జర్నలిస్ట్ వియత్నాం అధ్యక్షుడిని ఇలా అడిగారట. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రశ్న ఇలా ఉంటుంది: మీరు ఎలా గెలిచారు, అమెరికాను ఎలా ఓడించారు? కానీ ఆ విలేకరి అడిగింది మాత్రం వేరు. ఈ విజయానికి మీకు స్ఫూర్తి ఎవరు అని అడిగారట. ఆ ప్రశ్నకు అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం అక్కడ ఉన్నవారిని మాత్రమే కాదు, ఈ కథ విన్న ప్రతి భారతీయుడిని కూడా భావోద్వేగానికి గురితేసింది. అధ్యక్షుడు కుర్చీలోంచి లేచి నిలబడి ఇలా అన్నారట: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాన్ని ఓడించడానికి నేను ఒక భారతీయ రాజు జీవిత చరిత్రను చదివాను. ఆయన జీవితం నాకు యుద్ధనీతిని, పోరాట ధర్మాన్ని నేర్పింది. ఆ స్ఫూర్తితోనే మా విజయం సాధ్యమైంది. ఆ వెంటనే విలేకరి మరో ప్రశ్న అడిగారట: ఆ గొప్ప రాజు ఎవరు? అప్పుడు అధ్యక్షుడు గర్వంతో, కళ్ళల్లో కాంతితో ఇలా అన్నారట: భారతదేశంలోని రాజస్థాన్కు చెందిన మేవార్ మహారాణా ప్రతాప్ సింగ్. దాంతో ఒక్కసారిగా ఆ హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక ఆసియా దేశాధినేత ఒక భారత రాజు పేరు చెప్పేటప్పుడు చూపిన గౌరవం మాటల్లో చెప్పలేనిది. అతను ఇంకా ఇలా అన్నారట: అలాంటి రాజు మా దేశంలో పుట్టి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే ఏలేవాళ్ళం. ఈ మాటలు ఒక వ్యక్తి పట్ల కాదు, అది ఒక దేశం పట్ల, ఒక జాతి పోరాట పట్ల ఇచ్చిన గౌరవ పథకం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అధ్యక్షుడు మరణించినప్పుడు అతను తన సమాధిపై ఏం రాయించుకున్నాడో తెలుసా? ఇది మహారాణా ప్రతాప్ శిష్యుడి సమాధి. ఇది కేవలం ఒక వాక్యం కాదు, అది గురువు పట్ల శిష్యుడి అచంచల భక్తి, వీరత్వానికి నివాళి. ఇదే కాదు, వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చినప్పుడు అధికారులు ముందుగా ఎర్రకోట, తర్వాత గాంధీజీ సమాధి చూపించారట. అవన్నీ చూసిన తర్వాత ఆయన అడిగారట, మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ ఉందని. భారత అధికారులు ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉందని చెప్పారట. ఆ మంత్రి ప్రత్యేకంగా ఉదయపూర్ వెళ్ళి సమాధిని దర్శించారు. అక్కడి మట్టిని సంచిలో నింపుకుంటూ ఆయన ఇలా అన్నారట: ఇది వీరుల మట్టి, ఈ మట్టిని మా దేశ మట్టిలో కలుపుతాను. అప్పుడు మా దేశంలో కూడా మహారాణా ప్రతాప్ లాంటి వీరులు పుడతారు. ఈ మాటల్లో దాగింది రాజకీయము కాదు, దౌత్యము కాదు, అది వీరత్వం పట్ల అంతర్జాతీయ ఆరాధన. మహారాణా ప్రతాప్ చరిత్ర చదివినప్పుడు అది రాజస్థాన్ చరిత్ర మాత్రమే కాదు, అది భారతదేశ ఆత్మకథ. అధికారం ఉన్నా లేకపోయినా, వనవాసంలో ఉన్న శత్రువు ఎంత పెద్దవాడైనా వెన్ను చూపకూడదు అనే సిద్ధాంతం ఆయనది. యుద్ధం కంటే గొప్పది యుద్ధనీతి, సైన్యం కంటే గొప్పది సైనికుని ఆత్మవిశ్వాసం, ఆయుధాల కంటే శక్తివంతమైనది స్ఫూర్తి. అది ప్రతాప్ నేర్పిన పాఠం. ఈ కథ నిజమా కాదా అనే ప్రశ్న పక్కన పెట్టి చూస్తే ఇందులోని భావం మాత్రం నిజం. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అత్యంత విలువైన ఎగుమతి ఆయుధాలు కాదు, వనరులు కాదు, సంపద అంతకంటే కాదు, స్ఫూర్తి మాత్రమే. మన చరిత్రలో మహారాణా ప్రతాప్ లాంటి రాజులు మనకు గర్వకారణం మాత్రమే కాదు, వారు మన మానసిక రక్షణ కవచం కూడా. చరిత్రను చదవడం అంటే గతాన్ని చూడడం కాదు, చరిత్రను చదవడం అంటే భవిష్యత్తుకు ఆయుధం సిద్ధం చేసుకోవడం. వియత్నాం చిన్న దేశమే కావచ్చు, కానీ అది నేర్పిన పాఠం మాత్రం చాలా పెద్దది. భారతదేశం పెద్ద దేశం, కానీ దాని వీరత్వం ఇంకా పెద్దది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.